ఇది వరంగల్లోని నర్సింపేటలో ఒక రెస్టారెంట్లో జరిగినటువంటి తీరు. కొంచెం ఆలస్యమైంది, బిర్యానీ ఇవ్వడంలో కొంచెం ఆలస్యమైంది అని చెప్పి ఎంత రాద్ధాంతం చేస్తున్నారో చూడండి. 6 వచ్చారు తాగుబోతులు, వచ్చి ఇష్టం వచ్చినట్లుగా ఆ రెస్టారెంట్ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు. అప్పటికీ ఒక మహిళ ఎంత వచ్చి ఆపినా సరే ఆవిడ మాట కూడా వినకుండా మొత్తం ఆ ఫర్నిచర్ని, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని అన్నింటినీ ధ్వంసం చేశారు. అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నటువంటి ఆ కంప్యూటర్ని కూడా ధ్వంసం చేసేశారు. వాటర్ బాటిల్ ఇసిరి బారేస్తున్నారు. అంటే కోర్టులు ఏమీ చెయ్యలేవు అన్న బలుప, అంటే ధైర్యమా ఏంటి? అసలు ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా శిక్ష ఉండాలంటే, అసలు మనం నిన్న ఒకటి చూడు, ఉత్తరప్రదేశ్ మీరట్లో డెలివరీ ఆలస్యమైందని అబ్బాయిని కొట్టేశాడు, ఇంట్లోకి తీసుకెళ్లి మరీ కొట్టాడు. ఇక్కడేమో బిర్యానీ ఆలస్యమైందని చెప్పి ఈ తాగుబోతులు 6 వచ్చి విపరీతంగా ధ్వంసం చేశారు. పోనీ వీళ్ళ మీద ఏదైనా దాడి చేద్దాం మన వాళ్ళంటే, పోనీ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే వీళ్ళు మళ్ళీ కక్ష సాధింపు చర్యలకు చేపడతారు. ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి మళ్ళీ వీళ్ళు మరో 20-30 మందిని తీసుకొచ్చి ఏదో ఒక రోజు ఆ రెస్టారెంట్ను పూర్తిగా ధ్వంసం చేసేవచ్చు, లేదంటే రాత్రికి రాత్రి తగలబెట్టవచ్చు, లేదనుకుంటే ఈ మళ్ళీ ఏదైనా చేయొచ్చు. ఆ రెస్టారెంట్ ఓనర్లని వాళ్ళని ఏదైనా చేస్తారు. ఆ భయం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి తాగుబోతులకి ప్రభుత్వమే కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. కానీ చట్ట ప్రకారం వెళ్ళాలంటే, అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు వీళ్ళు రేపు ఇంకొక లాయర్ని పెడతారు, మొత్తం అయిపోద్ది. లేదనుకుంటే మమ్మల్ని క్షమించండి సింపుల్గా చెప్పేస్తారు. కానీ వీళ్ళకి శిక్షలు అమలు అవ్వకపోతే దీన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటారు. ఎవడేం బీక్తాడరా భయ మనల్ని అంటారు వీళ్ళు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఏ దేశం కూడా బాగుపడినటువంటి పరిస్థితి. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మాత్రం దేశం ఎప్పటికీ బాగుపడదు. ఇది ఖచ్చితంగా అందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటిది. ముఖ్యంగా మన జ్యుడిషియల్లో ఇలాంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. లేకపోతే ఒక రెస్టారెంట్ అనే కాదు, ఏదైనా సరే వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు అంటే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోలేరు. ఏదైనా చేద్దామంటే భయం. అది ఆ భయం పోగొట్టగలగాలి పోలీస్ వ్యవస్థ అయినా జ్యుడిషియల్ అయినా.